ఈ తెలుగు స్టేట్స్‌లో 'మహేష్ బాబు' అనే పేరు తెలియని వాడు ఎవ్వడు ఉండడు. అసలు తెలుగు ఇండస్ట్రీలో సూపర్ స్టార్ అంటే మనకి ఫస్ట్ గుర్తొచ్చేదే 'మహేష్ బాబు'. కానీ ఆ ఇమేజ్ వెనక ఆల్మోస్ట్ 3 డికేడ్స్ కష్టం ఉంది. ఒక రొమాంటిక్ హీరో నుంచి మాస్ సూపర్ స్టార్ వరకు యాక్టర్‌గా ఎన్నో ఎక్స్‌పెరిమెంట్స్ చేసిన జర్నీ ఇది. సో 'మహేష్ బాబు' బర్త్‌డే సందర్భంగా 'రాజకుమారుడు' నుంచి 'గుంటూరు కారం' వరకు ప్రతి మూవీని ఒకసారి రివిజిట్ చేద్దాం. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. దానికి ముందు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి మీ ఫేవరెట్ మూవీ ఏదో కామెంట్స్‌లో చెప్పండి. మనందరికీ తెలుసు బాబు ఫస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేశాడని. కానీ 1999లో 'రాజకుమారుడు' మూవీతో ఫస్ట్ టైం లీడ్ యాక్టర్‌గా ఎంట్రీ ఇచ్చాడు. ఫస్ట్ మూవీకే రాఘవేందర్ రావు డైరెక్షన్, ప్రీతి జంట హీరోయిన్. హానెస్ట్‌గా చెప్పాలంటే ఫస్ట్ మూవీలోనే బాబు స్క్రీన్ ప్రెజెన్స్ అదిరిపోద్ది. ఈ మూవీ ఇప్పుడు చూస్తే అంత ఎక్కకపోవచ్చు కానీ అప్పట్లో బాబు చామ్, కామెడీ టైమింగ్ అదిరిపోతాయి. ఓవరాల్‌గా నాకైతే ఈ మూవీ డీసెంట్ అనిపిస్తది. అబోవ్ యావరేజ్ అనుకోవచ్చు. నెక్స్ట్ మూవీ 2000లో వచ్చింది. అదే 'యువరాజు'. ఈ మూవీలో మనం మహేష్ బాబుని ఒక రొమాంటిక్ హీరోలా చూస్తాం. స్టోరీ చాలా ఎమోషనల్‌గా ఉంటది. మహేష్ బాబు యాక్టింగ్‌లో పొటెన్షియల్ కనిపించినా కూడా మూవీగా మాత్రం ఆడియన్స్‌ని అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది. కానీ దీంట్లో ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మహేష్ బాబు అప్పటికే ఎక్స్‌పెరిమెంటల్ మూవీస్ చేయడానికి రెడీగా ఉన్నాడు. ఈ మూవీ అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయకపోయినా మహేష్ బాబు జర్నీలో ఒక ఇంపార్టెంట్ మూవీ అవుతుంది. నాకైతే ఈ మూవీ యావరేజ్ అనిపిస్తుంది. హానెస్ట్‌గా చెప్పాలంటే కొంచెం బిలో యావరేజే అనిపిస్తుంది. నెక్స్ట్ అదే ఇయర్‌లో వచ్చిన మూవీ 'వంశీ'. నమ్రత శిరోద్కర్ ఇంకా మహేష్ బాబు కాంబినేషన్‌లో వచ్చిన ఫస్ట్ మూవీ. ఈ మూవీలో మహేష్ బాబు స్టైల్ ఇంకా స్క్రీన్ ప్రెజెన్స్ అదిరిపోతాయి. కానీ స్టోరీ అండ్ ఎగ్జిక్యూషన్ వల్ల ఈ మూవీ అట్టర్ ఫ్లాప్ అయింది. స్టార్టింగ్ 3 మూవీస్ మహేష్ బాబు కెరియర్‌లో అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయాయి. ఒక కమర్షియల్ సక్సెస్ కోసం ఇంకా స్ట్రగుల్ అవుతూనే ఉన్నాడు. కానీ అప్పుడున్న ఆడియన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు ఇప్పుడు మహేష్ బాబు ఏ రేంజ్‌లో ఉంటాడని. నెక్స్ట్ 2001లో వచ్చిన మూవీ 'మురారి'. ఐ థింక్ దిస్ ఈస్ ద ఫస్ట్ మూవీ మహేష్ బాబు ఒక హీరోలా కాకుండా ఒక యాక్టర్గా గుర్తింపు తెచ్చుకున్నాడు. కృష్ణవంశీ డైరెక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఒక సూపర్ న్యాచురల్ ఎలిమెంట్ ఉంటుంది. అండ్ మహేష్ బాబు యాక్టింగ్ మాత్రం చాలా న్యాచురల్గా ఉంటుంది. ఈ మూవీలో మహేష్ బాబుకున్న ఇన్నోసెన్స్ చాలా న్యాచురల్గా అనిపిస్తుంది. మనందరికీ తెలుసు, రిలీజ్ అయినప్పుడు చూసాం ఈ మూవీకి ఇప్పటికీ ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు అనేది. ఈ మూవీ తర్వాత మహేష్ బాబు యాక్టింగ్ గురించి ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు మాట్లాడుకున్నారు. నాకైతే ఈ మూవీ చాలా ఇష్టం. ఇప్పటికీ నాకు వన్ ఆఫ్ ది ఫేవరెట్ మూవీ ఇది. నెక్స్ట్ 2002లో వచ్చింది 'టక్కరి దొంగ'. ఈ మూవీ కమర్షియల్గా సక్సెస్ కాకపోయినా మాత్రం మూవీలో మహేష్ బాబు స్టైల్ ఉంటుంది వేరే లెవెల్. అసలు ఒక కౌబాయ్ రోల్లో అప్పట్లోనే చాలా పెద్ద ఎక్స్పెరిమెంట్ చేశాడు. సూపర్ స్టార్ కృష్ణ తర్వాత ఇలాంటి రోల్ చేసింది మహేష్ బాబు మాత్రమే. ఎస్పెషల్లీ ఈ మూవీలో ఉండే యాక్షన్ సీన్స్ అయితే టాప్ నాచ్ ఉంటాయి. అవన్నీ మహేష్ బాబు ఓన్ స్టంట్స్ చేశాడు. నాకైతే ఈ మూవీ ఇష్టం. నేనైతే అబోవ్ యావరేజ్ చేసుకుంటా. దీని తర్వాత వచ్చిన మూవీ మాత్రం మహేష్ బాబు కెరియర్లోనే అసలు డిజాస్టర్ అంటే డిజాస్టరస్ మూవీ. అది ఇంకేదో కాదు, 'మురారి' వచ్చిన అదే ఇయర్లో వచ్చిన 'బాబీ'. రొమాంటిక్ డ్రామాలో వచ్చిన ఈ మూవీ ఆడియన్స్ని అస్సలు కనెక్ట్ చేయలేకపోయింది. మహేష్ బాబు పర్ఫార్మెన్స్ డీసెంట్గా ఉన్నా కూడా మూవీకి ఎవ్వరు కనెక్ట్ అవ్వరు. నాకైతే మూవీ అస్సలు నచ్చదు. నేనైతే అసలు ఈ మూవీని ఇంకోసారి చూడాలని కూడా అనుకో. ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేసి ఉండరు దీని తర్వాత వచ్చే మూవీ మహేష్ బాబు కెరియర్ని కంప్లీట్గా మార్చేస్తుందని. అది ఇంకేదో మూవీ కాదు, 2003లో వచ్చిన 'ఒక్కడు'. ఇక్కడ నుంచి గేమ్ కంప్లీట్గా చేంజ్ అయిపోద్ది. మహేష్ బాబు కెరియర్లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ అప్పటి వరకు వచ్చింది. పాత బస్తీలో కబడ్డీ ప్లేయర్లా ఉండే అజయ్ కర్నూల్లో ఉండే స్వప్నాన్ని కలవడం, అక్కడ నుంచి అమ్మాయిని లేపుకొని వచ్చేయడం, ఇదంతా అసలు ఆడియన్స్కి అప్పట్లో పిచ్చెక్కిచ్చేసింది. గుణశేఖర్ గారి డైరెక్షన్, మణి శర్మ మ్యూజిక్, మహేష్ బాబు యాక్టింగ్, ఈ మూడు అసలు మెంటల్ ఎక్కిపోతాయి ఈ సినిమాలో. కొండారెడ్డి బుర్జు దగ్గర వచ్చే ఫైట్ సీక్వెన్స్ మాత్రం అసలు వేరే లెవెల్. రీరిలీజ్లో కూడా నేనైతే చాలా ఎంజాయ్ చేసి. మహేష్ బాబు కెరియర్లో ఒక యాక్టర్ నుంచి స్టార్లా చేసిన మూవీ 'ఒక్కడు'. నేనైతే ఈ మూవీకి టాప్ టైర్ ఇస్తా. అంటే బ్లాక్ బస్టర్. 'ఒక్కడు' లాంటి బ్లాక్ బస్టర్ చూసిన తర్వాత ఇంత ఎక్స్పెరిమెంట్ చేస్తారని ఆడియన్స్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేరు. అదే 'నిజం'. 'ఒక్కడు' వచ్చిన అదే ఇయర్లో 'నిజం' మూవీ కూడా వచ్చింది. కానీ రెండు క్యారెక్టర్స్ కంప్లీట్లీ ఆపోజిట్ ఉంటాయి. ఈ మూవీలో మహేష్ బాబు ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయని క్యారెక్టర్లో కనిపించాడు. ఈ మూవీ కమర్షియల్గా సక్సెస్ కాలేదు. కానీ మహేష్ బాబు యాక్టింగ్కి మాత్రం చాలా గుర్తింపు తీసుకొచ్చింది. ఎస్పెషల్లీ ఎమోషన్ సీన్స్లో మాత్రం ఆయన ఇంటెన్సిటీ మామూలుగా ఉండదు, అసలు అదిరిపోద్ది. నాకైతే ఈ మూవీ మాత్రం అబోవ్ యావరేజ్ అని చెప్తా. నెక్స్ట్ 2004లో వచ్చిన మూవీ 'నాని'. నిజమే ఒక ఎక్స్పెరిమెంట్ అనుకుంటే 'నాని' మూవీ దానికి వేరే లెవెల్లో ఉంటుంది. అసలు టాలీవుడ్లో అప్పటి వరకు ఇలాంటి మూవీ అస్సలు రాలేదు. అప్పట్లో ఏ హీరో కూడా ఇలా ఎక్స్పెరిమెంట్ చేయాలి అనుకోడు. కానీ మహేష్ బాబు మాత్రం ముందుకొచ్చి దాని రిజల్ట్ని పక్కన పెట్టి ఒక ఎక్స్పెరిమెంట్ని మాత్రం ఎప్పుడు చేయకుండా లేడు. ఒక సైన్స్ ఫిక్షన్ మూవీ.
కాన్సెప్ట్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, కానీ ఎగ్జిక్యూషన్లో ఆడియన్స్కి కనెక్ట్ అవ్వలేకపోయింది. స్టిల్ ఈ మూవీ పైన నాకైతే ఒక రెస్పెక్ట్ ఉంటుంది, ఎందుకంటే మహేష్ బాబు ఒక సేఫ్ కమర్షియల్ ఫామ్లా వాడకుండా ఒక ఎక్స్పెరిమెంట్ చేశాడు. నాకైతే ఈ మూవీ అబోవ్ యావరేజ్. నెక్స్ట్ అదే ఇయర్లో వచ్చిన మూవీ అర్జున్. ఈ మూవీ కమర్షియల్గా అంత సక్సెస్ కాలేదు, కానీ మూవీలో మహేష్ బాబు ఇంటెన్సిటీ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. ఒక బ్రదర్ అండ్ సిస్టర్ ఎమోషన్ మీద మూవీ అంతా రన్ అవుతూ ఉంటుంది. మహేష్ బాబు మాత్రం ఆ ఎమోషనల్ సీన్స్లో అద్దరగొట్టేస్తాడు. కెరియర్ బిగినింగ్లోనే మహేష్ బాబు చాలా డిఫరెంట్ స్క్రిప్ట్స్ సెలెక్ట్ చేసుకున్నాడు, దాంట్లో అర్జున్ కూడా ఒకటి. నాకైతే మూవీ అబౌవ్ యావరేజ్. అండ్ దెన్ అప్పుడు వచ్చింది ఒక మూవీ 2025లో అతడు అనే మూవీ వచ్చింది. నాకు తెలిసి అసలు ఈ మూవీకి ఇంట్రడక్షనే అవసరం లేదు, ఇప్పటికీ ప్రతి ఇంట్లో ఈ మూవీని చూస్తూనే ఉంటారు. మహేష్ బాబు ఇంటెన్స్ యాక్టింగ్, త్రివిక్రమ్ డైలాగ్స్, ఆ యాక్షన్ సీన్స్, ఎమోషనల్ సీన్స్ అన్ని హైలైట్ ఉంటాయి. నాకైతే ఈ మూవీలో పర్సనల్గా ప్రతిదీ వర్క్ అవుతుంది. ఎన్నిసార్లు చూసినా నాకైతే అస్సలు బోర్ కొట్టదు. ఇప్పటికీ ఆ సాంగ్ నేను ఇంకా వింటూనే ఉంటా. అతడు రిలీజ్ అయిన టైంలో హ్యూజ్ బ్లాక్ బస్టర్ కాకపోయినా ఇయర్స్ పాస్ అయ్యే కొద్దీ ఇది కల్ట్ క్లాసిక్లా మారిపోయింది. దాని రిజల్ట్ ఏంటో మనం ఆల్రెడీ రిలీజ్ అప్పుడు చూసాం. దీని తర్వాత వచ్చింది భయ్య ఒక మూవీ మొత్తం టాలీవుడ్ ఇండస్ట్రీనే మార్చేసింది, అదే పోకిరి. పండులాగా మహేష్ బాబు యాటిట్యూడ్, ఆ డైలాగ్ డెలివరీ, ఆ స్వాగ్ని అసలు ఎవ్వడూ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ సినిమాలో ప్రతి సీన్ ఐకానికే, అసలు ఆ క్లైమాక్స్ ట్విస్ట్ రివీల్ మాత్రం ఇప్పటికీ ఎవ్వడు మర్చిపోలేడు. ఆ కృష్ణ మనోహర్ ఐపీఎస్ ఆ క్లైమాక్స్ సీన్ని ఇప్పటికీ చూసినా నాకు గూస్ బంప్స్ వస్తాయి. పోకిరి అనే సినిమా మహేష్ బాబు కెరియర్నే కాదు, తెలుగు కమర్షియల్ సినిమా స్టైల్నే మార్చేసింది. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు ఒక స్టార్ నుంచి సూపర్ స్టార్ అయ్యాడు. నెక్స్ట్ 2006లో వచ్చింది సైనికుడు. పోకిరి తర్వాత వచ్చిన మూవీ హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయింది, కానీ ఆడియన్స్ని మాత్రం అస్సలు సాటిస్ఫై చేయలేకపోయింది. పొలిటికల్ అండ్ సోషల్ బ్యాక్డ్రాప్లో వచ్చిన ఈ మూవీ స్టోరీ బాగున్నా, మహేష్ బాబు యాక్టింగ్ కూడా డీసెంట్గా ఉన్నా ఆడియన్స్ని అస్సలు ఇంప్రెస్ చేయలేకపోయింది. పోకిరి తర్వాత మళ్ళీ ఒక కమర్షియల్ మూవీ తీయకుండా ఎక్స్పెరిమెంట్ చేశాడు. మూవీ నాకైతే పెద్దగా నచ్చదు, నేనైతే దీనికి బిలో యావరేజ్ ఇస్తా. నెక్స్ట్ 2007లో వచ్చిన మూవీ అతిథి. ఈ మూవీలో మహేష్ బాబుని ఫుల్ ఆన్ ఫుల్ యాక్షన్ హీరో లాగా చూపిస్తుంది. యాక్షన్, రొమాన్స్, ఇంటర్నేషనల్ లుక్, మహేష్ బాబు స్టైలిష్ లుక్ ఇవన్నీ ఉన్నా కూడా ఆడియన్స్ని ఇంప్రెస్ చేయలేకపోయింది. మూవీకి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చినా కూడా మహేష్ బాబు లుక్ మాత్రం అద్దిరిపోద్ది మూవీలో. అతిథి మూవీ తర్వాత మహేష్ బాబు కెరియర్లో ఒక అన్ఎక్స్పెక్టెడ్ గ్యాప్ వచ్చింది. ఆల్మోస్ట్ 3 years వరకు ఏ మూవీ రిలీజ్ కాలేదు. 3 years తర్వాత 2010లో రిలీజ్ అయిన మూవీ కలేజా. ఈ మూవీ గురించి అసలు ఏం చెప్పాలి బ్రో. మహేష్ బాబు టైమింగ్, డైలాగ్స్, స్టైల్, త్రివిక్రమ్ రైటింగ్, డైలాగ్స్, మ్యూజిక్ అన్నీ అసలు టాప్ నాచ్. దీనికి అసలు మనం వేలెత్తి చూపడానికి కూడా ఏమీ లేదు, కానీ మూవీ అప్పట్లో హిట్ కాలేదు. నాకు ఇప్పటికీ అర్థం కాదు బ్రో, అప్పట్లో జనాలు అసలు ఏం ఎక్స్పెక్ట్ చేశారు ఈ మూవీ నుంచి నాకైతే తెలీదు. నాకు మాత్రం ఈ మూవీ అసలు వన్ ఆఫ్ ది ఫేవరెట్ మూవీ మహేష్ బాబు కెరియర్లో. ఎస్పెషల్లీ మహేష్ బాబు కామెడీ టైమింగ్ మాత్రం ఈ మూవీలో ఉన్నట్టు అసలు ఏ మూవీలో ఉండదు. మళ్ళీ నేను ఇలాంటి మహేష్ బాబుని చూడాలనుకుంటున్నా. కలేజాతో కంబ్యాక్ ఎక్స్పెక్ట్ చేసిన మహేష్ బాబు ఫ్యాన్స్ అందరూ డిసప్పాయింట్ అయ్యారు, కానీ దాని తర్వాత వచ్చిన మూవీతో అసలు ఎవ్వడు ఎక్స్పెక్ట్ చేయనంత పెద్ద బ్లాక్ బస్టర్ ఇస్తాడని ఎవ్వరు అనుకోలేదు. అదే 2011లో వచ్చిన దూకుడు. పోకిరిలో పోలీసులా యాక్టింగ్ చేసిన తర్వాత మళ్ళీ దూకుడు మూవీలో పోలీసులా యాక్ట్ చేస్తాడు. నేను చెప్తున్నా వినండి, దూకుడు ఎంట్రీ సీన్ నా ఆల్ టైమ్ ఫేవరెట్ ఎంట్రీ సీన్. ఈ మూవీలో ఉన్న ప్రతి క్యారెక్టర్తో కామెడీ చేపిస్తాడు శ్రీను వైట్ల. ఆఖరికి విలన్తో, సమంతతో, మహేష్ బాబుతో ఉన్న కమిడియన్స్ అందరినీ ప్రతి ఒక్కరిని వాడేస్తారు. ఈ మూవీలో ఉండే మ్యూజిక్ కానీ, డైలాగ్స్ కానీ అసలు వేరే లెవెల్ ఉంటాయి. నాకైతే ఈ మూవీ చాలా ఇష్టం. నేనైతే ఈ మూవీకి టాప్ టైర్ ఇస్తా. అందరూ కంబ్యాక్ ఎక్స్పెక్ట్ చేస్తుంటే మహేష్ బాబు మాత్రం అసలు డబల్ కాదు, ట్రిపుల్ కంబ్యాక్ ఇచ్చేసాడు ఈ మూవీతో. దూకుడుతో బ్లాక్ బస్టర్ కొట్టిన మహేష్ బాబు ఫ్యాన్స్ ఇంకా కంప్లీట్ గా దాని నుంచి బయటకి రాకముందే 3 months లో బిజినెస్ మ్యాన్ వచ్చింది. సూర్యాబాయ్ అంటే ఇప్పటికీ ఒక పీక్ క్యారెక్టర్. అది మహేష్ బాబు ఫ్యాన్స్ కి జస్ట్ బ్యాక్ టు బ్యాక్ పండగ ఫిలిమ్స్ అసలు ఇవి. దూకుడులో ఉండే కామెడీ టైమింగ్ కి కంప్లీట్ ఆపోజిట్ క్యారెక్టర్ ఇది. వెరీ ఇంటెన్స్, వెరీ సీరియస్ క్యారెక్టర్. ఈ మూవీలో స్టోరీ చాలా సింపుల్ గా ఉంటది, బట్ మహేష్ బాబు క్యారెక్టరైజేషన్ మాత్రం అద్దిరిపోద్ది. దానికి తోడు తమన్ బీజిఎం వెనకాల వాయిస్తూనే ఉంటాడు. అసలు పీక్ అంటే పీక్ సినిమా బ్రో. మహేష్ బాబు క్లోజప్లతో ఈ మూవీ అంతా నడిపించేస్తారు. కలేజా తర్వాత నాకైతే నా ఫేవరెట్ మూవీ ఇదే. దీని తర్వాత వచ్చిన మూవీ అసలు ఎవ్వడూ ఎక్స్పెక్ట్ చేయలేదు. అలాంటి పీక్ ఫామ్లో ఉన్న హీరో ఇలాంటి మూవీ చేస్తాడని అసలు ఎవ్వడు అనుకోడు. అదే 2013లో వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు.
బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ కొట్టిన తర్వాత పీక్ ఫామ్ లో ఉన్నప్పుడు ఒక మల్టీ స్టారర్ చేయడం అనేది చాలా రేర్. మహేష్ బాబు ఇంకా వెంకటేష్ కాంబినేషన్ లో వచ్చిన ఈ మూవీ చాలా సింపుల్ గా, చాలా న్యాచురల్ గా, చాలా రిలేటబుల్ గా ఉంటుంది. ఫ్యామిలీలో ఉండే ఎమోషన్స్ ని, రిలేషన్షిప్స్ ని, బ్యూటిఫుల్ మూమెంట్స్ ని ఈ మూవీలో చూపిస్తారు. నాకైతే ఈ మూవీ పర్సనల్ గా చాలా ఇష్టం. నెక్స్ట్ 2014 లో వచ్చిన మూవీ వన్ ఇన్ ఒక్కడనే. మహేష్ బాబు కెరియర్ లోనే బిగ్గెస్ట్ ఎక్స్పెరిమెంట్ ఇది. అసలు ఎవ్వరు ట్రై చేయలేదు ఇప్పటివరకు ఇలాంటి మూవీ. ఇది ఒక సైకలాజికల్ థ్రిల్లర్. మహేష్ బాబుని ఇలాంటి క్యారెక్టర్లో అప్పటి వరకు ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. అందరూ మహేష్ బాబు నుంచి ఒక మాస్ మూవీని ఎక్స్పెక్ట్ చేస్తే మహేష్ బాబు మాత్రం రివర్స్ గా ఒక సైకలాజికల్ థ్రిల్లర్ ఇచ్చాడు. బట్ కమర్షియల్ గా మాత్రం మహేష్ బాబు ఫ్యాన్స్ కి ఇది చాలా డిసప్పాయింట్మెంట్. అప్పట్లో ఈ మూవీ ఎవ్వరికీ అర్థం కాలేదు, ఎందుకంటే స్క్రీన్ ప్లే కొంచెం డిఫరెంట్ గా ట్రై చేశారు. సుకుమార్ విజన్ వేరేలా ఉంది, బట్ అప్పుడున్న ఆడియన్స్ కి ఈ మూవీ పెద్దగా నచ్చలేదు. అప్పట్లో మూవీ సరిగ్గా ఆడకపోయినా ఇయర్స్ పాస్ అయ్యే కొద్దీ ఈ మూవీకి ఒక కల్ట్ ఫాలోయింగ్ వచ్చింది. నాకైతే ఈ మూవీ చాలా ఇష్టం. నెక్స్ట్ అదే ఇయర్లో వచ్చిన మూవీ ఆగడు. దూకుడు కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవుతుంది. హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్, టీజర్, ట్రైలర్ అన్ని బ్లాక్ బస్టర్, కానీ మూవీ మాత్రం అటర్ ఫ్లాప్. శ్రీను వైట్ల మహేష్ బాబు కాంబినేషన్లో దూకుడు లాంటి బ్లాక్ బస్టర్ని ఇస్తారనుకుంటే మళ్ళీ దూకుడునే ఇచ్చారు. అందుకే జనాలు దీన్ని అస్సలు యాక్సెప్ట్ చేయలేదు. మూవీలో కామెడీ సీన్స్, సాంగ్స్ అన్నీ బాగానే ఉంటాయి, బట్ మళ్ళీ అదే మూవీ చూడడానికి ఎవ్వరు రెడీగా లేరు. సో నాకైతే ఈ మూవీ జస్ట్ యావరేజ్. అప్పుడప్పుడు చూడడానికి బాగానే ఉంటుంది, కానీ రిపీట్ వాల్యూ చాలా తక్కువ. నెక్స్ట్ 2015 లో వచ్చిన మూవీ శ్రీమంతుడు. బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ తర్వాత ఒక పెద్ద ఇండస్ట్రీ హిట్ ని ఇచ్చేసాడు. ఈ మూవీలో ఎలివేషన్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి. హీరో పెద్ద పెద్ద డైలాగులు చెప్పడు, ఎగిరెగిరి కొట్టడు, కానీ సింపుల్ గా, కూల్ గా, ఒక మెచ్యూర్ గా అనిపిస్తుంది ఈ మూవీ మాత్రం. విలేజ్ అడాప్షన్, విలేజ్ డెవలప్మెంట్ అనే కాన్సెప్ట్ ఆడియన్స్ కి చాలా బాగా కనెక్ట్ అయింది. అప్పట్లో ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత చాలా మంది కొన్ని విలేజెస్ ని అడాప్ట్ చేసుకున్నారు. ఈ మూవీ జనాల్లో అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది, అందుకే ఈ మూవీ ఇండస్ట్రీ హిట్ అయింది. నాకైతే ఈ మూవీలో మ్యూజిక్ చాలా అంటే చాలా ఇష్టం. సాంగ్స్ ఇప్పటికీ నేను రిపీట్స్ లో వింటూ ఉంటా. నాకైతే ఈ మూవీ అబోవ్ బ్లాక్ బస్టర్. అబ్బో, దీని తర్వాత వచ్చిందిరా బాబు ఒక సినిమా పేరు బ్రహ్మోత్సవం. అసలు బ్రహ్మోత్సవం కాదు, తిరణాలని పెట్టాలి. అసలు ఈ మూవీకి అప్పట్లో ఎంత హైప్ ఉందో నాకు ఇంకా గుర్తుంది, కానీ అసలు చాలా అంటే చాలా డిసప్పాయింట్ చేసింది అందరినీ. హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయిన మూవీ మహేష్ బాబు కెరియర్ లోనే డిజాస్టరస్ మూవీగా మారిపోయింది. మహేష్ బాబు, కాజల్, సమంత, ప్రణీత ఇంత పెద్ద హ్యూజ్ కాస్టింగ్ ని పెట్టుకొని కూడా ఆడియన్స్ ని అస్సలు ఎంగేజ్ చేయలేకపోయింది ఈ మూవీ. నాకు కానీ ఏదైనా వ్యానిష్ చేసే పవర్ వస్తే మాత్రం ఫస్ట్ వెళ్ళి మహేష్ బాబు కెరియర్లో నుంచి ఈ మూవీని తీసేస్తా. ఎందుకంటే నాకు ఈ మూవీ అస్సలు ఎంత చెత్త సినిమా అంటే ఇది నేను ఓపెన్గా చెప్తున్నా. మార్నింగ్ 4 o'clock వెళ్ళి నిద్రపోయాను థియేటర్లో. నెక్స్ట్ 2017లో వచ్చిన మూవీ స్పైడర్. దీన్ని ఒక మూవీ కాదు, దీన్ని ఏమనాలంటే అసలు ఇది ఒక ప్రాంక్. అసలు ఆ మురుగదాస్ మామ టీజర్లో చూపించిన సినిమాల్లో పెట్టకుండా అందరికీ కళ్ళల్లో కారం కొట్టాడు. మూవీ మాత్రం బాగుంటుంది, కానీ ఒకటి చూపించి అది థియేటర్లో చూడకపోతే మనకి నచ్చదు. సో అలాగే ఈ మూవీ కూడా స్పైడర్ని చూపించి థియేటర్లో స్పైడర్ని చూపించకుండా స్పైడర్ టైటిల్ పెడితే అసలు జనాలు ఎందుకు చూస్తారు భయ్యా? నేను ఇప్పటికీ ఫీల్ అవుతా భయ్యా. అసలు ఈ మూవీ చాలా బాగుంటుంది, చాలా ఎంగేజింగ్ ఉంటుంది, నాకైతే చాలా ఇష్టం. కానీ ఆ మురుగదాస్ టీజర్లో చూపించిన స్పైడర్ని సినిమాలో పెట్టలేదు, అందుకే ఈ సినిమా దొబ్బింది. ఎస్జే సూర్యకి అసలు కంబ్యాక్ మూవీ ఇది. ఆయన కెరియర్ ఇప్పుడు ఇలా ఉందంటే దానికి కారణం ఈ మూవీనే. సెకండ్ హాఫ్ లో మూవీలో కొన్ని ఫ్లాస్ ఉంటాయి, కానీ అవి పక్కన పెడితే మూవీ మాత్రం డీసెంట్ గా ఉంటుంది. నాకైతే చూడగలను, నాకైతే ఇష్టం ఈ మూవీ. దీని తర్వాత వచ్చిన మూవీ పర్సనల్లీ నాకైతే ఫేవరెట్ మూవీ, అదే భరత్ అనే నేను. సీఎం క్యారెక్టర్ లో మహేష్ బాబు చాలా స్టైలిష్ గా, చాలా సటిల్ గా, చాలా సింపుల్ గా హైలైట్ ఉంటాడు. శ్రీమంతుడు తర్వాత కొరటాల శివ మహేష్ బాబుతో చేసిన మూవీ భరత్ అనే నేను. దాంట్లో ఎలా అయితే సటిల్ గా ఉంటాడో దీంట్లో కూడా మహేష్ బాబు అలాగే సటిల్ గా ఉంటాడు. కానీ ఈ మూవీలో పొలిటికల్ డ్రామాని ఒక కమర్షియల్ ఫార్మాట్లో తీశారు. నాకైతే పర్సనల్గా ఈ మూవీ చాలా ఇష్టం. టీవీలో వచ్చిన ప్రతిసారి చూస్తూనే ఉంటా. నెక్స్ట్ 2019లో వచ్చిన మూవీ మహర్షి. ఎవ్వరు ఏమైనా అనుకోండి, నాకైతే ఈ సినిమా అస్సలు నచ్చదు. చాలా మంది ఈ మూవీకి ఫ్యాన్స్ ఉంటారు, కానీ నాకు మాత్రం నచ్చదు. నాకు శ్రీమంతుడు, భరత్ అనే నేను, ఆ తర్వాత మహర్షి ఇవన్నీ ఒకటే ఫార్మాట్లో అనిపిస్తాయి. ఒకసారి చూస్తే నచ్చుతుంది, సెకండ్ టైం చూస్తే నచ్చుతుంది, మూడోసారి కూడా మళ్ళీ అదే చూడాలంటే నాకు నచ్చదు. ఈ మూవీలో ఫార్మర్స్ గురించి ఇచ్చే మెసేజ్ నాకు పర్సనల్గా చాలా నచ్చుతుంది. మహేష్ బాబు క్యారెక్టర్ ఇంకా అల్లరి నరేష్ ఫ్రెండ్షిప్ అది కూడా నాకు నచ్చుతుంది. బట్
ఆల్రెడీ శ్రీమంతుడు ఇంకా భరత్ అనే నిన్నులో చూసిన స్టోరీ మళ్ళీ చూసేసరికి నాకు అప్పట్లో అంత ఎక్కలేదు. బట్ ఈ మూవీకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, అది నాకు తెలుసు. బట్ నాకైతే ఈ మూవీ జస్ట్ యావరేజ్. నెక్స్ట్ మూవీ సరిలేరు నీకెవరు. మహేష్ బాబు కెరియర్లోనే హయ్యెస్ట్ గ్రాసింగ్ ఫిలిం ఇది. 2020లో సంక్రాంతికి వచ్చిన మూవీ సరిలేరు నీకెవరు. దీంతో పాటు అలా వైకుంఠపురంలో కూడా వచ్చింది. అదే టైంలో 2 బ్లాక్ బస్టర్లు అయిపోయాయి. పీక్ సంక్రాంతి. ఒక అనిల్ రావిపూడి మూవీ ఎలా ఉంటుందో ఇది కూడా అలాగే ఉంటుంది. కాకపోతే ఒక సూపర్ స్టార్ తీస్తే ఎలా ఉంటుందో అలా అనిపిస్తుంది. ఇంటర్వెల్ సీన్ మాత్రం హైలైట్ ఉంటుంది. నాకు ఇంకా గుర్తుంది, థియేటర్లో ఇంటర్వెల్ సీన్కి నేను ఎంత ఎంజాయ్ చేశాను. మూవీ రిలీజ్కి ముందు సాంగ్స్ అంత పెద్దగా ఆడలేదు, కానీ మూవీ తర్వాత మహేష్ బాబు డాన్స్కి సాంగ్స్ అసలు బ్లాక్ బస్టర్ అయిపోయాయి. కామెడీ వైజ్ మూవీ కొంచెం క్రింజే ఉంటుంది, ఎందుకంటే అది అనిల్ రావిపూడి మూవీ కాబట్టి. యాజ్ యూజువల్ అనిల్ రావిపూడి ఫ్యామిలీస్ని లాగేసినట్టు ఈ మూవీకి కూడా అలాగే ఫ్యామిలీస్ అందరు ఎగబడి చూశారు. నాకైతే ఈ మూవీ అబో యావరేజ్. నెక్స్ట్ మూవీ వచ్చేసి సర్కార్ వారి పాట. అసలు ఈ సినిమా గురించి ఏం చెప్తాం, చాలా ఎక్స్పెక్ట్ చేసి ట్రైలర్ చూసి నాకు మెంటల్ ఎక్కిపోయింది. అసలు ఈ సినిమాకి నేను ఫస్ట్ షో వెళ్ళిపోయా. కానీ థియేటర్లో చూశాక ఆ బ్యాంక్ అంటే టెంపుల్ అనే డైలాగులతో పిచ్చెక్కిచ్చాడు పరశురామ్ నాకు. ఈ మూవీ ఎలా అనిపించిందో చెప్పడం కన్నా ఈ మూవీతో నాకున్న ఎక్స్పీరియన్స్ని చెప్తా. నేను ట్రైలర్ చూసి బ్యాక్ టు బ్యాక్ వెంటనే 2 షోస్కి టికెట్ తీసుకున్నా. ఫస్ట్ షో చూసి సెకండ్ షోకి ఫ్రీగా టికెట్స్ పనిచేసా. అలా అనిపిస్తుంది నాకు ఈ సినిమా. థియేటర్లో నేను చూసిన తర్వాత ఇప్పుడు వరకు ఇంకొకసారి కూడా ఈ మూవీలో ఒక్క సీన్ని కూడా చూడలేదు నేను. బట్ ఈ మూవీలో సాంగ్స్ మాత్రం నాకు చాలా నచ్చుతాయి. మహేష్ బాబు లుక్, మహేష్ బాబు టైమింగ్, అది కూడా ఓన్లీ ఫస్ట్ హాఫ్ వరకే నాకు చాలా ఇష్టం. అండ్ ఫైనల్గా 2024లో వచ్చిన మూవీ గుంటూరు కారం. ఈ మూవీ థియేటర్లో రిలీజ్ అయినప్పుడు ఆడియన్స్ని పెద్దగా ఎంగేజ్ చేయలేకపోయింది. కానీ రాను ఈ మూవీకి కల్ట్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఎందుకంటే దీంట్లో మహేష్ బాబు క్యారెక్టరైజేషన్ అసలు పీక్స్ అంటే పీక్ లా ఉంటుంది. మనం కలేజాలో ఏ మహేష్ బాబుని అయితే చూస్తామో త్రివిక్రమ్ మళ్ళీ అలాంటి మహేష్ బాబుని తేవాలనుకున్నాడు. కానీ ఫస్ట్ టైం జనాలు చూసినప్పుడు అది క్యాచ్ చేయలేకపోయాడు. బట్ రాను చూస్తూ జనాలకు కూడా ఈ మూవీ చాలా నచ్చింది. ఈ మూవీ ఫ్లాప్ అవ్వడానికి చాలా రీజన్స్ ఉండుండొచ్చు, కానీ రమణగాడు అనే క్యారెక్టర్ మాత్రం ఎప్పటికీ అందరి బ్రెయిన్లో ఉండిపోతాడు. ఇప్పుడు వరకు మహేష్ బాబు తీసిన మూవీస్ అన్నీ మన తెలుగు ఆడియన్స్ కోసం, కానీ ఇప్పుడు వచ్చే మూవీ మాత్రం వరల్డ్నే షేక్ చేస్తుంది. వారణాసి మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. ఈ జర్నీ మొత్తంలో హిట్లు ఉన్నాయి, ఫ్లాప్లు ఉన్నాయి, బ్లాక్ బస్టర్లు ఉన్నాయి, డిజాస్టర్లు కూడా ఉన్నాయి. కానీ మహేష్ బాబు ఎక్స్పెరిమెంట్లు మాత్రం ఎప్పుడూ ఆపలేదు. 25 years హీరోలా యాక్ట్ చేశాక ఎంతో మంది ఫ్యాన్స్ వచ్చి ఉండొచ్చు. బట్ మూవీస్ చూసి కాదు, ఆయన ఆఫ్లైన్లో చేసే పనులకి ఇంకా చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. ఆయన మూవీస్లో యాక్టింగ్ చేసే హీరో మాత్రమే కాదు, చాలా మందికి అతను ఒక దేవుడు. సో ఈ వీడియో అయితే ఇంతే గాయస్. మహేష్ బాబు ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మీ ఫేవరెట్ మూవీ ఏంటో కామెంట్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు ఇంకెన్నో దింపేద్దాం. ఉంటా.